పంచగనిలో ఉన్నటువంటి బిలార్ అనేటటువంటి గ్రామము. ఈ గ్రామం ప్రత్యేకత ఏమిటంటే ఈ గ్రామం మొత్తం అంతా కూడా ఓపెన్ లైబ్రరీగా మార్చారు. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకమైనటువంటి పుస్తకాలు వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా ఉంటాయి. ఇప్పుడు మేము వచ్చినటువంటిది స్త్రీ సాహిత్య అనే పేరుతో ఉంది. అంటే మొత్తము మహిళలు మీద ఉన్నటువంటి రచనలు, మహిళలు చేసినటువంటి రచనలు. దీన్ని రత్న అనేటటువంటి ఒక ఆవిడ నడుపుతూ ఉన్నారు. ఇది మొత్తం అంతా కూడా ఎవరైనా వచ్చి చదువుకోవచ్చు. పుస్తకాలు తీసుకుని ఎవరైనా వచ్చి చదువుకోవచ్చు, ఉదయం నుంచి సాయంత్రం 6 వరకు. ఈ మొత్తము ప్రయత్నం వలన ఈ మొత్తం గ్రామాన్ని కూడా మహారాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా ప్రకటించింది. ఇది పుస్తకాల గ్రామము అని చెప్పి. ఆ రకమైనటువంటి అంటే ఇది ఒక చైతన్యం, పుస్తకాలని చదవాలి, అది అందరికీ అందుబాటులో ఉంచాలి అనేటటువంటిది చాలా వినూత్నమైనటువంటి ఆలోచన. ఆ వినూత్నమైనటువంటి ఆలోచనని నిర్వహిస్తున్నటువంటి గ్రామస్తులు నిజంగా అభినందనీయులు. ఇదే గ్రామంలో మరో ఇంటికి వచ్చాము. మంగళ అనే పెద్ద ఆవిడ దీన్ని చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు ఎవరు వచ్చి చదువుకుంటారా అని చెప్పి. ఇవన్నీ కూడా ఓపెన్, పూర్తిగా అంటే తెరిచే ఉంటాయి. ఎవరైనా వచ్చి ఏదైనా చదువుకోవచ్చు. చారిత్రక వ్యక్తుల గురించి ఉన్నాయి, పర్యావరణం గురించి ఉన్నాయి, చారిత్రక కథనాల గురించి ఉన్నాయి. అట్లా ఎవరికి ఇష్టం ఉన్నటువంటి పుస్తకాలు వాళ్ళు పెడుతున్నారు. చాలామంది, అంటే దాదాపు ఈ గ్రామంలో 35 పైన ఇట్లాంటి గ్రంథాలయాలు ఉన్నాయి. ఇదంతా కూడా నిర్వహించేది ఆ గ్రామస్తులే స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నారు.